వెల్కమ్ టు శివాజీ మ్యాథర్. మనం చూడండి, ఆల్ కాంపిటేటివ్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ రైల్వే బోర్డు నుంచి ఇచ్చినటువంటి పీవైక్యూస్ 1 by 1 చేస్తూ వస్తున్నాం. నౌ మనం క్వశ్చన్ నెంబర్ 41కి వచ్చాం. దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి లాజిక్స్ అనేవి మీకు దొరకబోతున్నాయి. చూడండి, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఏ పర్సన్ బాట్ an article for 1975 and sold it a profit of 12%. What was the selling price of the article? ఒక వ్యక్తి ఒక వస్తువును 1975కు కొని దానిని 12% లాభానికి అమ్మినట్లయితే ఆ వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత అని అడుగుతున్నారు. మనం చూడండి, ఇక్కడ 12% లాభం ఇచ్చారు. సో 12% అనేది ప్రాఫిట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఒక వస్తువును ఇక్కడ 12% ప్రాఫిట్కి సేల్ చేస్తున్నారు. సో 12% మనం ఫ్రాక్షన్లో రాసినట్లయితే 12/100. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే చూడండి, 4 3 12 425. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ అని ఇచ్చారు కాబట్టి న్యూమరేటర్కి ప్లస్ తీసుకుందాం. నా చూడండి, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ అనేది డినామినేటర్, దట్ ఈస్ 25, అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 25 + 3, దట్ ఈస్ ఈక్వల్ టు 28. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్టికల్ అనేది కాస్ట్ ప్రైస్ 1975 ఇచ్చారు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 25 ఉంది. ఈ 25 యూనిట్స్ అనేది 1975కి ఈక్వల్ అవుతుంది. అలాంటప్పుడు 28 యూనిట్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అనేది సెల్లింగ్ ప్రైస్ కింద వస్తుంది. మరి చూడండి, 25తో మనం దీన్ని డివైడ్ చేద్దాం, అంటే మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ డివైడ్ అవుతుంది. సో 25 చూడండి, 25 7s 175. ఇక్కడ మనకి 22 ఉంటుంది. 225 25 9s 225 79 టైమ్స్ అనేది వస్తుంది. దట్స్ వై 28 ఇంటూ మనం 79 టైమ్స్ చేసినట్లయితే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి, 28 ఇంటూ 79 అకార్డింగ్ టు వేదిక్ మ్యాథమెటిక్స్ ఏ విధంగా మల్టిప్లై చేయాలో ఒకసారి చూడండి. 9 8s 72, 7 ఉంటుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 9 2s 18 ప్లస్ 7 8s 56. 56 ప్లస్ 18 ఎంత అవుతుంది చూడండి. 56 ప్లస్ 18 74 అవుతుంది. 74 అయితే మన దగ్గర 7 ఉంది, దట్స్ వై 81 అవుతుంది. నౌ మన దగ్గర 8 ఉంది. ఇప్పుడు లాస్ట్ నెంబర్స్ అంటే లాస్ట్ లైన్ మల్టిప్లై చేస్తే 7 2s 14 ప్లస్ మన దగ్గర 8 ఉంది కాబట్టి 22 అవుతుంది. 2212 అనేది 2212 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ 2212 అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అవుతుంది. చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చో ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పీవైక్యూ నెంబర్ 42. పీవైక్యూ నెంబర్ 42 ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి చూద్దాం. ఎ పర్సన్ బాట్ అన్ ఐటమ్ ఫర్ 96 and sold it a profit of 12.5%. then what was the selling price of the item? ఒక వ్యక్తి ఒక వస్తువును 96 రూపాయలకు కొని 12.5% లాభానికి విక్రయించాడు. అయితే ఆ వస్తువు యొక్క అమ్మకపు ధర అంటున్నారు, సెల్లింగ్ ప్రైస్ కొనుక్కోమంటున్నారు. చూడండి, 12.5% కనబడగానే మనం 1/8 అనే ఫ్రాక్షన్ గుర్తుపెట్టుకుంటే మంచిది. చూడండి, 12.5 మనం ఫ్రాక్షన్లో రాసినట్లయితే 125 డెసిమల్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి బై 10 అవుతుంది. పర్సంటేజ్ కాబట్టి 100 అవుతుంది. 10 into 100 1000 అవుతుంది. 125/1000 125 ones 125 8s. సో 1/8 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, లాభంతో అమ్మారు కాబట్టి ప్లస్ తీసుకుందాం న్యూమరేటర్కి. నౌ ద రేషియో కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ చూస్తే కాస్ట్ ప్రైస్ అనేది 8 తీసుకుందాం. 8 + 1 9 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. బట్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి కాస్ట్ ప్రైస్ 96 రూపీస్ కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్ అనేది 96కి ఈక్వల్ చేస్తే చూడండి, 8 into 12 చేస్తే మనకి 96 వస్తుంది కాబట్టి 9 into 12 చేయండి. 9 into 12 108. సో మన ఆన్సర్ అనేది సెల్లింగ్ ప్రైస్ 108 రూపీస్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, చాలా సింపుల్. నౌ ద నెక్స్ట్ పీవైక్యూ చూద్దాం. పీవైక్యూ నెంబర్ 43. పీవైక్యూ నెంబర్ 43లో ఏమి ఇచ్చారో చూడండి. ఏ డిఫెక్టివ్ పీస్ ఆఫ్ ఆర్టికల్ విచ్ కాస్ట్ 1200 ఈజ్ బీయింగ్ సోల్డ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 15%.
ఇఫ్ ద ప్రైస్ ఈజ్ ఫర్దర్ రెడ్యూస్డ్ బై 5%, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే ఒక లోపభూయిష్టమైన వస్తువు అసలు ధర 1200, దానిని మొదట 15% నష్టానికి విక్రయించారు. ఆ తర్వాత దాని ధరను మరొక 5% తగ్గించారు. తగ్గించినట్లయితే ఆ వస్తువు యొక్క అంతిమ అమ్మకపు ధర ఎంత అంటారు. అంటే ఒక లోపభూయిష్టమైన వస్తువు అంటే డిఫెక్టివ్ అనేది ఆర్టికల్లో డిఫెక్ట్ ఉంది. సో ప్యూర్గా లేదా ఆర్టికల్ అనేది డ్యామేజ్ అయింది కాబట్టి దీన్ని ఫస్ట్ 15% లాస్కి అమ్మారు. ఇంకా దానిపైన మరొక 5% అనేది తగ్గించి అమ్మినట్లయితే ఫైనల్గా ఎంతకి దీన్ని సేల్ చేశారు అనేది ఇక్కడ అడుగుతున్నారు. చాలా ఈజీగా మనం ఆన్సర్ చేద్దాం. ఒకసారి చూడండి, ఫస్ట్ వీళ్ళు 15% నష్టానికి అమ్మారు. 15% అని మనం ఫ్రాక్షన్లో రాసినట్లయితే 15/100 సింప్లిఫై చేస్తే 5 3s 5 20s. ఇక్కడ చూడండి నష్టానికి అమ్మారు కాబట్టి మైనస్ న్యూమరేటర్కి. అంటే చూడండి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. కాస్ట్ ప్రైస్ అనేది 20 తీసుకున్నట్లయితే సెల్లింగ్ ప్రైస్ అనేది 20 + 3 23 అవుతుంది. 20 - 3 అనేది 17 అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ నష్టానికి అమ్మారు కాబట్టి మైనస్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ 5% కూడా తగ్గించారు కాబట్టి 5% ఫ్రాక్షన్ రాసినట్లయితే 1/20 అవుతుంది. ఎందుకంటే 5% మనం 5/100 రాసినట్లయితే 5 1s 5 20s కాబట్టి ఇక్కడ కూడా తగ్గించారు కాబట్టి మైనస్ చేయండి. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 20 అవుతుంది. ఏదైతే డినామినేటర్లో ఉందో అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. 20 - 1 తగ్గించారు కాబట్టి మైనస్ చేస్తే 19 అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ రెండు మల్టిప్లై చేస్తే 20 × 20 400. అలాగే ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 19 7s ఎంత ఉంది 133. సో 13 ఉంటుంది. 19 1s 19 + 13 ఎంత అవుతుందంటే 32 అవుతుంది. 323 అవుతుంది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 400 వచ్చింది. బట్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ అనేది 1200 ఇచ్చున్నారు కాబట్టి ఈ 400 అనేది 1200 అయినట్లయితే 323 అనేది ఎంత అవుతుందో కనుక్కుందాం. 400 × 3 చేస్తే 4 3s 12 1200. దట్స్ వై 323 × 3 చేద్దాం. 3 3s 9, 3 2s 6, 3 3s 9, 969 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 969 ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ 15% తగ్గించారు, దాని మీద మళ్ళీ మరొక 5% తగ్గించారు. సో 15% తగ్గించారు కాబట్టి -20 మైనస్ చేస్తే 20 - 17 అయింది. ఇక్కడ కూడా 5% తగ్గించారు. ఫ్రాక్షన్ 1/20, 20 అనేది సిపి, 20 - 1 19 చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పివైక్యూ నంబర్ చూడండి. పివైక్యూ నంబర్ 44. If an item is sold at 13% loss and 14% profit, then the difference between both the price is ₹162. What is the cost price of the item? ఇక్కడ చూసినట్లయితే ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇచ్చినటువంటి క్వశ్చన్. ప్రతిదీ కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నాం. చూడండి ఒక వస్తువును 13% నష్టానికి మరియు 14% లాభానికి అమ్మినప్పుడు ఆ రెండు ధరల మధ్య వ్యత్యాసం 162 అయితే ఆ వస్తువు యొక్క అసలు ధర లేదా కొన్న ధర ఎంత అని అడుగుతున్నారు. చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒకటి నష్టం పర్సంటేజ్ ఇచ్చారు, ఒకటి లాభ శాతం ఇచ్చారు. ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే గ్యాప్ బిట్వీన్ దీస్ టూ అంటే ఎంత దూరం ఉంది 13%కి 14%కి చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే 13% లాస్ ఉంది. చూడండి 13% సోల్డ్ అట్ 13% లాస్ అండ్ 14% ప్రాఫిట్. అంటే మనకి 0 నుంచి 14% ప్రాఫిట్, ఇది 13% లాస్. అంటే ఈ గ్యాప్ అనేది ఎంత ఉందంటే చాలా ఇంపార్టెంట్. 27% ఉంది. డిఫరెన్స్ చూడకూడదు ఈ రెండింటికి. ఎందుకంటే రెండు ప్రాఫిట్లు అయితే డిఫరెన్స్ చూడాలి, రెండు లాస్ అయితే డిఫరెన్స్ చూడాలి. ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ ఉంటే ఈ డిస్టెన్స్ అనేది చూడాలి. గ్యాప్ 27%. ఈ 27% అనేది 162కి ఈక్వల్. అంటే 27% ఈక్వలెంట్ టు 162. ఇక్కడ మనకి ఏం కావాలంటే కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100% తీసుకుంటాం కాస్ట్ ప్రైస్. బట్ ఇక్కడ చూడండి 27 × 6 చూద్దాం. 6 7s 42, 4 ఉంటుంది. 6 2s 12 + 4 16, 162. అంటే 27 6 times 162 కాబట్టి 100 6 times ఈజ్ 600. సో మన ఆన్సర్ అనేది 600 అయిపోతుంది.
రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. చూడండి ఎంత సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చో ఈ మోడల్ని. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా చూసుకోండి. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, పివైక్యూ నంబర్ 45 చూద్దాం. పివైక్యూ నంబర్ 45 ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి సేమ్ మోడల్. ఏ హోల్సేలర్ సోల్డ్ ఏ వాటర్ ప్యూరిఫైయర్ at a loss of 40% if the selling price has been increased by 125 rupees, then the wholesaler will get a profit of 10%. What was the cost price of the purifier? ఒక హోల్సేలరు ఒక వాటర్ ప్యూరిఫైయర్ను 40% నష్టానికి విక్రయించాడు. ఒకవేళ అమ్మకపు ధరను 125 పెంచినట్లయితే, 125 రూపాయలు పెంచినట్లయితే అతనికి 10% లాభం వచ్చి ఉండేది. అయితే ఆ ప్యూరిఫైర్ యొక్క అసలు ధర లేదా కొన్న ధర ఎంత అంటున్నారు? సేమ్ మోడల్. ఇక్కడ చూడండి, ఇక్కడ నష్టం ఎంత వచ్చింది, అలాగే లాభం ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 10% అనేది ప్రాఫిట్ వచ్చింది, అలాగే 40% అనేది లాస్ వచ్చింది. ఈ గ్యాప్ ఎంత ఉందంటే మనకి 50% ఉంది. ఒకటి ప్రాఫిట్, ఇంకొకటి లాస్. 50% ఉంది. ఈ 50% అనేది ఇక్కడ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే చూడండి 125. ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఈ గ్యాప్ అనేది 125 అయింది. అయితే మనకి కాస్ట్ ప్రైస్ కావాలి, అసలు ధర లేదా కొన్న ధర కావాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా మనం ఎంత తీసుకుంటాం? 100% తీసుకుంటాం. ఎంత అవుతుంది? 50కి 100కి రిలేషన్ 50 into 2 చేస్తే 100 వస్తుంది. కాబట్టి 125 into 2 చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు 250, విచ్ ఈజ్ ఆప్షన్ ఏ అనేది 250 అవుతుంది రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్. దయచేసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. దయచేసి ఈ లాజిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలోనే మనం మరికొన్ని PYQs తో కలుద్దాం.